Hello everyone. Welcome back to Nikshu Family Vlogs. ఈ రోజు ఒకేషన్ ఏంటంటే మన నిక్షు గారి పుట్టి వెంట్రుకలు. ఈ రోజు మా వాడి పుట్టి వెంట్రుకలు ఎర్రారంలో ఇప్పుడే వచ్చాం. వెళ్ళి చూద్దాం రండి. దారి ఇది మెయిన్ ఎర్రవరం మెయిన్ ఎంట్రన్స్. దారికి వెళ్ళాలి. ఇప్పుడు మా నిక్షు గారికి గుండె అయింది. గుండు అవుతుందా నీకు? గుండు 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 హాయ్ చెప్పినావు నువ్వు? హాయ్ 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 చెప్పు. హాయ్ హాయ్ చెప్పు. చెప్పు హాయ్ చెప్పు. హాయ్ చెప్పు. గుండు చేపించి ఒక బొట్టు పెడితే ఇట్ట పెడితే బాగుంటది. గుండు చేయించుకుంటావా? ఏడుస్తావా? మా నిక్షు గారికి అన్నప్రాసన పుట్టి వెంట్రుకలు ఎర్రవరంలోనే చేస్తామని మొక్కుకున్నాము. అన్నప్రాసన కూడా ఇక్కడే ఎర్రవరంలో జరిగింది. పుట్టి వెంట్రుకలు కూడా ఇక్కడే తీయడానికని ఇప్పుడు వచ్చినాము ఇక్కడ ఎర్రవరం టెంపుల్. ఇంకా కన్స్ట్రక్షన్ అవ్వడానికి ఇంకెన్ని మంత్స్ టైం పడుతుందో తెలీదు. మా అన్నప్రాసన అప్పుడు కొంచెం స్టార్ట్ చేశారు అప్పుడే. ఇప్పుడు కొంచెం ఒక 20-30% అయింది కన్స్ట్రక్షన్. ఇంకా ఎన్ని మంత్స్ పడుతుందో తెలీదు. ఫ్రైడే సాటర్డే అయితే ఫుల్ జనాలు ఉంటారు ఇక్కడ మొత్తం. ఎర్రవరం తెలియని వాళ్ళు మోస్ట్లీ ఎవరు ఉండరు. 1 year నుంచి బాగా ఫేమస్ ఇక్కడ బాల ఉగ్ర నరసింహస్వామి. ప్రతిదీ ఏదన్నా కోరుకుంటే తీరుతుందని అందరూ ఇక్కడికి రావడం స్టార్ట్ చేశారు. 1 year నుంచి బాగా ఏదన్నా మొక్కుకుంటే తీరుతుంది అనేసి బాగా నమ్ముతున్నారు అందరూ. అందుకే ఇక్కడ జనాలు ఎక్కువ వచ్చారు 1 year నుంచి బాగా. ఇక్కడ నిద్ర చేస్తే మంచి జరుగుతుంది అనేసి చాలా మందికి నమ్మకం ఉండడం వల్ల ఇక్కడికి వచ్చి నిద్ర చేయడం, నైట్ టైంలో 3 నైట్లు నిద్ర చేయడం కానీ 5 నైట్లు నిద్ర చేయడం కానీ అట్లా మొక్కుకుంటున్నారు. కోరికలు తీరుతాయి అనేసి నమ్మకం వాళ్ళకి. అంతేలే. చూడొద్దంటే ఊరికన్నా నార్మల్ గా మాట్లాడుకునేటట్టు చూడొద్దని కాదు. ఏ నీక్షు ఏం చేస్తున్నావు? నీక్షు నీక్షు అమ్మాను అక్క నెక్స్ట్ గాడికి డ్రెస్ ఎందుకు చేంజ్ చేస్తున్నానంటే పుట్టి వెంట్రుకలు తీసేటప్పుడు ఏదైతే డ్రెస్ పైన ఉంటారో ఆ డ్రెస్ని అక్కడే వదిలేసి రావాలంటారు. ఆడ ఆల్రెడీ కొత్త డ్రెస్ వేసుకుని ఉన్నాడు. కొత్త డ్రెస్ ఎందుకు వేస్ట్ చేయడం అని చెప్పేసి పాత డ్రెస్ వేద్దామని ట్రై చేస్తుంటే వాడు నా జుట్టు బట్టి లాగేస్తున్నాడు. అస్సలు ఆగట్లేకుండా ముగ్గురం పట్టుకున్నా కానీ ఆగకుండా బయట మట్టి ఉంటే ఆ మట్టిలోకి వెళ్ళిపోయి రాళ్ళు పట్టుకుంటున్నాడు. మీ పిల్లలు కూడా రెడీ చేసేటప్పుడు ఇలాగే చేస్తే కామెంట్ చేయండి. ఇక్కడ మా అన్నయ్య చూడండి వీడియో తీస్తుంటే నన్నేం తీస్తున్నారనేసి దాచుకుంటున్నాడు వచ్చే వెనకాల. చెప్పాడు ముందే నన్ను వీడియో తీయకండి ప్లీజ్ అనేసి. కావాలనే మేము ఎక్కువ తీసేసాం వీడియో. ఇక్కడే తలనీలాలు తీసేది. పెట్టాలి అంటట్లేదే అది పొడిగుంది అడుగొద్దు బాగా పెట్టు. ఆగు నాన్న. ఎంత ఘోరంగా ఉంటుందో ఏడుపు. ఇప్పుడు ఎంతమంది పట్టుకోవాలి ఇప్పుడు నీక్షి గారిని? హ్యాపీ పుట్టెంట్
అది ఉంటే కష్టం కొంచెం. చిన్నపిల్లలు కాబట్టి నువ్వు చేస్తావా ఆయన గుండె మీద? నువ్వు చేస్తావా? నువ్వు చేస్తావా? కత్తి కత్తి హేరా, నీ హేర్ అది వాడి హేర్ ఫోటోది. మంచం హైలైట్ అనుకుందాం. మంచం ఇందాక చెప్పాను కదా, పుట్టు వెంట్రుకలు తీసినప్పుడు వేసుకున్న డ్రెస్ అక్కడే వదిలేసి రావాలనేసి, అందుకే డ్రెస్ ఇప్పేసేసి అక్కడే పెట్టేశాను. నిక్షని చూడండి ఎలా చేస్తున్నా, కొడతాడంట. బొబ్బా బొబ్బా అని చెప్పి ఇట్లా హ్యాండ్ చూపిస్తున్నాడు. పెట్టాలంటే కష్టం. నువ్వు ఎంత తక్కువ కనిపించాలనుకుంటున్నావు వీడియోలో అంత కనిపిస్తుంది. నీ డ్రెస్ బాగుంది నిక్షు. గుండుగాడు డ్రెస్ బాగుంది. ఇది న్యూ మోడల్ డ్రెస్. నీ గుండు కన్నా నీ డ్రెస్ బాగుంది ఫ్రెండ్స్. కాస్ట్లీయెస్ట్ డ్రెస్ కాదు. ఇలాంటి డ్రెస్ కావాలంటే నీకు ఫ్యామిలీ వ్లాగ్స్ ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి. సబ్స్క్రైబ్ చేసుకొని మెసేజ్ చేయండి, ఇలాంటి డ్రెస్ పంపిస్తాం మీకు కూడా. వాళ్ళని కూడా అట్లా గుడ్ బాయ్ రా నువ్వు. బ్రాండెడ్ బ్రాండెడ్ ఏంటి బాబా అన్న? ఇంకోసారి అన్న బ్రాండెడ్ బ్రాండెడ్. దగ్గరికి రా డాడీ కొంచెం. వాటర్ బాటిల్ నీక్షు అంశు జరుగు. అంశు నువ్వు ఆగు. వాడు జీవులు పెట్టుకుంటా, వాడు చాలా పెట్టుకుంటా. అరే 100 రూపాయల కోసం వాడికి 100 ఎక్కువ. గుండె అయిపోయింది. గుండు 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 బాగుందా అని అడుగు అందరిని. మంచి పట్టు కాదు.
నెక్స్ట్ కింద ఒక చుక్క పెట్టరు ఇక్కడ ఇక్కడ కింద ఒక చుక్క ఒక్కటి చుక్క చూడు గుండు నామాల గుండు బాగుంది. బాగుందా నీక్షు? బాగుందా చెప్పు. బొట్టు చూసినా నా గుండు బాగుందా అని అడుగు అందరిని. నా గుండు మాకొద్దు. వీడికి పెడుతురా ఇటారా, అరే ఇటారా, ఇటారా. బొట్టు పెట్టుకుందిరా, బొట్టు బొట్టు. Nikshu, Nikshu, what are you doing, Nikshu? Nikshu? లేరు అమ్మ లేరు అటు వెళ్ళాలా? ఇటు ఎటు తిరగలరు? ఇట్లా రాళ్ళతో ఇట్లా కడితే కోరిక అనుకున్న కోరిక తీరుతుందని నమ్మకం. నిక్షి గారి పుట్టినరోజు రోజే ఆ రోజే రాఖీ అనమాట. అందుకే అన్నయ్యకి రాఖీ కడుతున్నాం నేను అక్క. రాఖీ రోజు అదే రోజు పుట్టెంటుకలు అవ్వడం వలన కుదరలేదు ఈసారి మా తమ్ముళ్ళకి కట్టడము. ప్రతిసారి కట్టేవాళ్ళం, ఈసారి కుదరలేదు. ఇంతతో ఈ వీడియో ఎంజాయ్ చేస్తున్నాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.